ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మహితీపురం జలపాతం వద్ద జరిగిన ఒక ఘటన స్థానికులను కలవరపెట్టింది. అనుమతి లేకుండా ఈ జలపాతానికి వెళ్లిన వరంగల్ కు చెందిన 7 విద్యార్థులు అడవిలో దారి తప్పి చిక్కుకున్నారు. వీరిలో 3 యువతులు 4 యువకులు ఉన్నారు. ఇక పోలీసులు అటవీ శాఖ అధికారుల సమన్వయంతో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని సురక్షితంగా కాపాడి సమీపంలోని నుగూరు గ్రామానికి తరలించారు. మహితపురం జలపాతం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడకు వెళ్లడానికి అటవీ శాఖ అధికారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అనుమతి లేకుండానే వరంగల్ కు చెందిన 7 విద్యార్థులు ఫోటోలు తీసుకోవడం, సెల్ఫీలు దిగడం కోసం ఈ జలపాతానికి వెళ్లారు. జలపాతం వద్ద గడిపిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో వారు అడవిలో దారి తప్పిపోయారు. సాయంత్రం సమయంలో గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించి వేరే అటవీ మార్గం ద్వారా తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారు. అడవిలో చీకటి పడడంతో దారి కనిపించక భయాందోళనకు గురై రాత్రి 9 గంటల సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సహాయం కోరారు. ఇక విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు అందుకున్న వెంటనే గోపాలపురం పోలీసులు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక విద్యార్థులు పంపిన లొకేషన్ ఆధారంగా అటవీ శాఖ అధికారుల సహాయంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దట్టమైన అడవిలో భారీ వర్షాల మధ్య కూడా అధికారులు చాకచక్యంగా వ్యవహరించి 7 విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని సురక్షితంగా ఇంటికి పంపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గత కొద్ది రోజుల నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు వాగులు వంకలు పొంగిపోవడంతో కూడా ఇటు ప్రధానంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు కూడా జలకరణ అయితే ఉట్టిపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భోగాత జలపాతంతో పాటు మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. మహితాపురం జలపాతం, అదేవిధంగా ముత్యందారు జలపాతం, కొంగాలు జలపాతాలు, ఇవి కూడా జలకళను సంతరించడం కూడా ప్రకృతిని చూసేందుకు, ఆ జలాశయాలను అందులో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేసేందుకు గత కొద్ది రోజు నుంచి కూడా సందర్శకులు వస్తున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు అదేవిధంగా అటు ఉన్నటువంటి పోలీసులు కూడా కొద్ది రోజు నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశాయి. ఇక్కడ ఉన్నటువంటి అనుమతులు అయితే నిరాకరించారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ వెళ్లేటువంటి ప్రధాన రహదారి కాకుండా ఇతర నుంచి రహస్యంగా కూడా అక్కడ నుంచి జలపాతాలకైతే వెళ్తున్న క్రమంలో కొంతమంది ప్రమాదాలకు గురవుతున్నారు. మరి కొంతమంది సురక్షితంగా వస్తున్నా కూడా కొంతమంది మాత్రం ఉన్నటువంటి అడవిలో కూడా దారి తప్పుతున్నారు. ఇలాంటి ఘటనే నిన్న చోటు చేసుకుంది. ఇటు వరంగల్ ఎన్ఐటికి సంబంధించిన విద్యార్థులు 7 విద్యార్థులు, అందులోటువంటి 3 విద్యార్థులు 4 విద్యార్థులు కూడా కలిసి ఒక బృందంగా ఏర్పడి అక్కడ ముందుగా భోగాత జలపాతం చూసేందుకైతే వెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో అక్కడటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే వారు అడ్డగించి అక్కడ నుంచి వారికైతే అనుమతించలేదు, ఎందుకంటే ఉధృతంగా ప్రవేశించారు కాబట్టి. ఈ క్రమంలో వారు అక్కడ నుంచి నేరుగా అక్కడ పక్కనే ఉన్నటువంటి మహితాపురం ఉన్నటువంటి జలపాతం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పి ముందుగా అయితే భావించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి గూగుల్ అయితే సెర్చ్ చేశారు. అక్కడ రూట్ మ్యాప్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జలాశయం ఉన్నటువంటి అడ్రస్ ను పట్టుకొని కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. వెళ్ళినటువంటి క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి 7 విద్యార్థులు కూడా మహితాపురం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వెహికల్ అయితే పార్క్ చేశారు. పార్క్ చేసినటువంటి క్రమంలో వెహికల్ తీసుకెళ్తే వాళ్ళని అనుమతించరు, అడ్డుకుంటారనే ఉద్దేశంతో వెహికల్ అయితే అక్కడ పెట్టేసి 7 కూడా నడుచుకుంటూ అక్కడ జలపాతం వద్దకే వెళ్లారు. సుమారుగా 4 గంటల ప్రాంతంలో అయితే జలపాతానికి అయితే వెళ్లారు. వెళ్లిన క్రమంలో అక్కడ జలపాతాన్ని చూడడం, అదేవిధంగా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేసిన క్రమంలో చీకటి పడడంతో కూడా అక్కడ నుంచి తిరుగు ప్రయాణం అయితే అయ్యారు. వెళ్ళిన క్రమంలో
సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి నడకదారిన కూడా మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. వచ్చేటువంటి క్రమంలో వారు పూర్తిగా దారి మర్చిపోవడం, అదేవిధంగా చీకటి పడటం, అక్కడ పూర్తిగా అడవి ప్రాంతం కావడంతో అక్కడి నుంచి వచ్చే రహదారి కాకుండా మిగతా వేరే రహదారి వెంట కూడా అక్కడ గుట్టపైకి అయితే చేరుకున్నారు. చేరుకున్న క్రమంలో ఎటు వెళ్ళినా కూడా వారు రోడ్డు గాని మార్గం గాని కనిపించకపోవడంతో కూడా వారైతే వెంటనే కూడా అక్కడ 100 అయితే కాల్ చేశారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆశ్రయించిన క్రమంలో తాము తప్పిపోయామంటూ కూడా వారికైతే చెప్పినట్టు క్రమంలో అక్కడ పోలీసులు కూడా వారితో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్లు, అదేవిధంగా బండరాళ్ళు వాటిని గుర్తిస్తూ వారు ఉన్నటువంటి లొకేషన్ దాదాపుగా 2.5 గంటల పాటు ఇక్కడ పోలీసులు, అదేవిధంగా ఫారెస్ట్ కు సంబంధించినటువంటి వారు రెస్క్యూ టీం చేసి వారిని సుమారుగా 2 గంటల తర్వాతకైతే వారిని కాపాడడం జరిగింది. వారందరూ కూడా సురక్షితంగా బయటికి తీసుకోవడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా వారికి ఆహార పత్రాలు, అదేవిధంగా వాటర్ అయితే అందించారు. అందించి కూడా కాస్త సేద తీరినతో వచ్చి ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారని చెప్పి పూర్తి స్థాయిలో వారైతే ఆరా తీశారు. ఆరా తీసిన క్రమంలో ఇటీవలి కాలంలో ఎక్కువ కూడా ఉధృతంగా జలపాతాలు పోస్తున్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోతైనటువంటి ప్రాంతం, అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న వర్షాలతో కూడా లోయలు కూడా పొంగి పొరులుతున్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా పోలీసు సంబంధించిన అధికారులు కూడా గస్తీ కాస్తూ అటువైపు ఎవరు వెళ్లకుండా కూడా వారిని అడ్డుకుంటున్నటువంటి క్రమంలో వీరు ఉన్నటువంటి రహస్యంగా వెళ్ళడం, అదేవిధంగా వీరు వెళ్ళినటువంటి క్రమంలో ఎవరైనా గైడ్ ను తీసుకెళ్లారా, అక్కడ గ్రామస్తులు ఉన్న సమాచారం నుంచి వెళ్లారా, లేకపోతే వీరికి వేరే వెళ్లారా అని చెప్పి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వివరాలు అయితే సేకరించిన తర్వాతకి ఉన్నటువంటి 7 విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాతకి వారిని వెంటనే ఇక్కడ వరంగల్కి అయితే పంపించడం జరిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.